మాకు ఒత్తైన పొడవైన జుట్టు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి కలలు కంటూ ఉంటారు. ఇక మీదట మీరు కలలు కనడం మానేసి మీరు తలస్నానం చేసేటప్పుడు ఇలా చేస్తే జుట్టు పెరగటం మీరాగమన్నా ఆగదు, విపరీతంగా పెరుగుతూనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండడానికి షాంపూ వద్దు, ఆయిల్ వద్దు. మరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంటుంది అని అనుకుంటున్నారా? నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు వాడే షాంపూ ఏదైనా పర్వాలేదండి. అది రూపాయ, ₹2 లేదనుకుంటే కుంకుడుకాయ వాడుతున్నారా, శీకాకాయ వాడుతున్నారా, ఏది వాడినా పర్వాలేదు. నేను చెప్పిన విధంగా వాడితే కనుక ఒత్తైన పొడవైన అందమైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. అంతేకాదు హెయిర్ అనేది సిల్కీగా షైనీగా చాలా స్మూత్గా ఉంటుంది, పట్టు కుచ్చిలా ఉంటుందన్నమాట. ఏం చేయాలి త్వరగా చెప్పండి, ఇప్పుడే చేసేస్తాం అనుకుంటున్నారా? తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక విషయం, చాలామందికి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది. ఎక్కడ చూసినా హెయిర్ వాష్ చేసిన తర్వాత మా హెయిరే ఉంటుంది ఇల్లంతా అని అంటున్నారు, బాత్రూంలో ఉంటుంది అంటున్నారు. నేను చెప్పిన విధంగా చేస్తే ఆ సమస్య కూడా మీకు ఉండదండి. ఫస్ట్ టైం హెయిర్ వాష్ చేసినప్పటికే మీ జుట్టు ఊడడం అనేది ఆగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, అసలు ఏం చేయాలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వరకు మెంతులు కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కదా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేవి మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే మిక్స్ చేసి పెట్టేశాను అనమాట. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను యూజ్ చేయడానికి 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చే వరకు అలోవీరా అనేది మీడియం సైజ్ తీసుకొని అలోవీరా సైడ్కి ఉన్న ముళ్ళు అనేది మనం కట్ చేసుకోవాలి. తర్వాత అలోవీరా జెల్ అనేది మనం తీసుకోవాలి. మీ దగ్గర ప్లాంట్ బేస్డ్ అలోవీరా జెల్ లేదు అనుకుంటే మీరు నార్మల్గా మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనకి ఇలా ప్లాంట్ నుండి వచ్చే అలోవెరా జెల్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్కి. హెయిర్ని చాలా దృఢంగా చేస్తుంది అనమాట. పట్టి లాగిన ఊడినంత స్ట్రాంగ్ అయితే చేస్తుంది. చూసారు కదా, అలోవెరా కట్ చేసినప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. క్యూబ్స్లా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చే వరకు మనకి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. వీటిని 100 వరహాల పువ్వులు అంటాం. సో ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్. నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, చాలా రకాలైన ఆయుర్వేదిక్ రెమెడీలో కూడా ఈ 100 వరహాల పువ్వులను యూజ్ చేస్తారు. ఇవి ఒక గుప్పడి తీసుకోవాలన్నమాట. నీట్గా వాష్ చేసి ఈ పువ్వులను పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వరకు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. వాటర్ మనకి గోరువెచ్చగా అవ్వాలి. సో ఆ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ అలాగే మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్, మెంతులు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. 1 కప్పు అలోవెరా యాడ్ చేశాను. తర్వాత 1 కప్పు 100 వరహాల పువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మెంతులు ఫ్లాక్స్ సీడ్స్ని ఎందుకు కలిపానంటే నాకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదండి. సో 2 మిక్స్ చేసి పెట్టేసుకుంటాను అనమాట, నాకు కావాల్సినప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇందులో నేను 1 స్పూన్ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. కాఫీ పౌడర్ వద్దు అనుకుంటే మీరు టీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. కాఫీ కానీ టీ పౌడర్ కానీ యాడ్ చేసినప్పుడు హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందండి. సో హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసేయండి, ఎందుకంటే ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేసాం కదా, జెల్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. స్ట్రెయిన్ చేసిన తర్వాత చల్లగా అయినా ప్రాబ్లం అయితే ఉండదు. స్ట్రెయిన్ చేసిన ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో 2-3 వీక్స్ వరకు అయితే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ముందైతే కొద్దిగా మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీని బౌల్లో యాడ్ చేసుకొని అందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మీ స్కాల్ఫ్కి అనేది అప్లై చేయొచ్చు. సో ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. చాలామందికి ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ పెట్టుకోవడం ఇష్టం ఉండదండి. ఇలాంటి వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఇది ఏమీ అంత జిడ్డుగా ఉండదు, అలా అని చెప్పేసి భరించలేనంత స్మెల్ కూడా ఉండదన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది, అలాగే హెయిర్ కూడా చాలా బాగుంటుందండి.
జస్ట్ తలస్నానం చేస్తాం అనే ఒక 30 నిమిషాల ముందు అయితే యూజ్ చేయండి. వారానికి 2 సార్లు చేస్తే చాలు. ఇక మీరు వద్దన్న జుట్టు అనేది పెరుగుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. ముఖ్యంగా ఫస్ట్ టైంకే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వారంలోనే హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు షాంపూ టిప్ అనేది చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీని ఇందులో యాడ్ చేసుకోవాలి. అందులో మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. షాంపూ అయినా పర్వాలేదు, కుంకుడుకాయ శీకాకాయ జ్యూస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు షాంపూ యూజ్ చేయట్లేదు అనుకుంటే కుంకుడుకాయ రసం, శీకాకాయ రసం కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో షాంపూ ఏదైనా పర్వాలేదండి. ప్రజెంట్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది మీ హెయిర్కి కావాల్సినంత 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మీ హెయిర్ లెంత్ని బట్టి షాంపూ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నార్మల్గా షాంపూని మీ హెయిర్కి ఎలా రబ్ చేసుకుంటారో అలా మీ స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు ఫింగర్స్తో మీరు హెయిర్ వాష్ అనేది చేయాలి. ఇలా మీరు వారానికి ఒక్కసారి చేసిన హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అవుతుంది. చాలామంది చెప్పేది ఏంటి అని అంటే, అక్క మాకు షాంపూ పడట్లేదేమో, ఆయిల్ పడట్లేదేమో, హెయిర్ అనేది పెరగట్లేదు అని చెప్తున్నారు. షాంపూ ఏదైనా పర్వాలేదు, మీరు ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్వాలేదు, ఈ పద్ధతిలో వారానికి ఒక్కసారి వాడండి. ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. బాయ్స్ అయినా ట్రై చేయొచ్చండి. అంటే మాకు ఫ్రంట్ హెయిర్ లేదు, బాల్ హెడ్ సమస్య ఉంది, హెయిర్ ఫాల్ సమస్య ఉందని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా. మీకు ఒత్తైన పొడవైన జుట్టు కావాలి అని ఉంటే ఈ షాంపూ టెక్నిక్ ట్రై చేసినా సరిపోతుంది. మీ కళ నెరవేరుతుంది, మీ హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది. ఈ వీడియోలో నేను 2 రెమెడీస్ అనేది షేర్ చేశాను. ఒకటి సీరం, ఒకటి షాంపూ. సీరం ఎందుకు షేర్ చేశానంటే, కొంతమందికి ఆయిల్ అప్లై చేసుకోవడం ఉండదు, హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం అనేది ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ సీరం వర్క్ అవుతుందండి. తల స్నానానికి 30 నిమిషాల ముందు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకొని తల స్నానం చేస్తే సరిపోతుంది. ఈ సీరమ్స్ అన్నీ మా వల్ల కాదులేండి అంటే డైరెక్ట్గా షాంపూ మిక్స్ చేసుకొని మీరు అప్లై చేసిన బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 2 అప్లై చేయాలా, ఒకటే ట్రై చేయాలా, ఇలా మీరు చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు నాకు తెలుసు. మీకు నచ్చింది ఏదో ఒకటి చేసినా ప్రాబ్లం లేదు, 2 చేస్తే ఇంకా మంచిది, ఇంకా సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఇంకా స్పీడ్గా గ్రోత్ అయిపోవాలి, స్పీడ్గా రిజల్ట్ రావాలంటే 2 చేసినా నో ప్రాబ్లం. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మీరు 2 వీక్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తీసుకొని అప్లై చేసినా మంచిది, సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉన్న రెమెడీ అండి. ఈ వీడియోని హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.